కాబట్టి ఈ పాటే, ఈ ఒకే పాట నేను నేర్చుకొని దాదాపు 14 దేశాల్లో తిరగడానికి కృపనిచ్చాడు దేవుడు. నేను పాడుతుంటే మా ఆవిడ అనేది, అయ్యా గట్టిగా పాడొద్దు, నువ్వు పాడుతుంటే ఆ మిగతా వాళ్ళందరూ కింగ్స్ టెంపుల్లో ఈ పాట నేర్చుకున్నా నువ్వు పాడుతుంటే వాళ్ళందరూ మరి ఎక్కిరిస్తున్నారు, ఆ పాట గట్టిగా పాడొద్దు నువ్వు అని అనేది. అప్పుడు నేను దేవుడిని అడిగా, దేవా నా పాట నా భార్య అనే వినకపోతే ఇంకెవరు వింటారు తండ్రి అని అన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నా కుమారుడా, నీ తల్లి కానీ నీ తండ్రి కానీ నీ భార్య కానీ నీ అత్త మామలో నీ కోసం ప్రాణం పెట్టలా, నేను నీ కోసం ప్రాణం పెట్టాను, ప్రాణత్యాగం చేశా. కాబట్టి నువ్వు ఎట్లాగా మనుషుల కోసం పాడలేదు కానీ నా కోసం నువ్వు పాడుతున్నావు, మేమంతా పరలోకంలో ఎంజాయ్ చేస్తున్నావు నీ పాట ద్వారా అని అన్నాడు. ఆ మాట కోసం నా దగ్గర ఒకడితోటున్నా 1,000,000 మందితోటున్నా ఒకేలాగా పాడతా. సో అటువంటి పాటలు పాడటం రానటువంటి నన్ను దేవుడు సెలెక్ట్ చేసుకొని 14 దేశాల్లో ఒకే ఒక పాట దేవుడు పాడించుకున్నాడు. అది కారణం ఏంటంటే, దేవుని కుమారుడుగా తండ్రికి పాడటం వేరు, ఒక సోకాల్డ్ క్రైస్తవుడిగా 1,000,000 పాటలు పాడు ఉపయోగం లేదు. కానీ చూడు, కాకిపిల్ల కాకికే ముద్దు. మన పిల్లలు బాలసుబ్రహ్మణ్యంలో పాడవసరలా, వాళ్ళ స్కూల్లో ఎట్లా పాడినా నంబర్ 1 స్టూడెంట్ లాగా ఫీల్ అవుతారు తల్లిదండ్రులు. ఈరోజు కూడా మనం ఈ పాట పాడుతుండగా మన టీం అంతా కూడా ప్రపంచమంతా ఈ రాకడ సమయంలో మనం తిరగబోతున్నాం. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా మరి నాతో పాటు పాడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మంచి దేవుడు అయ్యా. అటువంటి పాటలు రానటువంటి నన్ను హైదరాబాద్లో మ్యూజిక్ స్టూడియో ఇచ్చి మనం అందరం లెగిసి నిలబడదామా? లెగిసి చేతులు తండ్రి వైపు చాపుదాం. ఎందుకంటే ఆ చేతులలో మేకులు ఎందుకు కొట్టించుకున్నాడంటే, మనల్ని అందరినీ కుమారులుగా కుమార్తెలుగా చేయడానికి ఆయన మనల్ని అటువంటి హెచ్చింపు మనకి ఇవ్వబోతున్నాడు. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. రెండోసారి, కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతుము చేతులు ఊపుతూ ఆరాధింతుము, రారాజువు నీవే, మా తండ్రివి నీవే, విను విడువను ఎడబాయను. ఓ రారాజువు నీవే, మా తండ్రివి నీవే, విను విడువను ఎడబాయను. అయ్యా ఎంత మంచి దేవుడవయ్యా. ఇదిగో దేవమణి ఆంటీని ప్రేమించి మంచి కుమారులను కుమార్తెలనిచ్చి ఆ జనరేషన్ని ఇదిగో భూమి అంచుల వరకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి సువార్త కేంద్రాలుగా నాయనా నువ్వు చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ బంగారు పాదం దగ్గరికి వస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము మీ చేతి పనిని వర్ణించుచున్నవి. అందరూ నోర్లు విప్పుదాం. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి,
అంతరిక్షము మీ చేతి పనిని వర్ణించుచున్నవి. దేవా మా ప్రాణముర్యమదశమ నీ కొరకై తప్పించుచున్నది. దేవా మా ప్రాణముర్యమదశమ నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధింతుము ఆరాధింతు చేతులు ఊపుతూ చక్కగా ఆరాధింతుము ఆరాధింతుము. రారాజువు నీవే మా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను. ఓ రారాజువు నీవే మా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను. తండ్రి, దేవమణి ఆంటీ కుడి చేతిలో నుంచి దీర్ఘాయువు, ఎడమ చేతిలో నుంచి ధనఘనతలు నువ్వు చూపించిన దేవుడవయ్యా. ఆ ఆంటీ రెండు చేతులు ఎత్తుతున్నప్పుడు ఇదిగో ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ దీర్ఘాయువుతోటి ధనఘనతలతోటి నింపబడాలని ఆంటీ గర్భాన్ని మీరు ఆశ్రదించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అబ్రహాం ఆశీర్వాదాన్ని ఈ కుటుంబానికి దయచేయండి అయ్యా. సేరాబులు కేరూబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. సేరాబులు కేరూబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. దేవా మా ప్రాణముర్యమదశమ మీ కొరకై తప్పించుచున్నది. దేవా మా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధింతుము. ఎస్ లార్డ్, ఆరాధింతుము. అందరూ చేతులు ఊపుతూ మీకున్న అనారోగ్య సమస్యలన్నీ దేవుడు తీసివేయబోతున్నాడు. మీ చేతులు ఎత్తినప్పుడు మీకున్నటువంటి ఒళ్ళు నొప్పులు, రకరకాల సమస్యలన్నీ, మోకాళ్ళ నొప్పులన్నీ తీసివేయడానికైనా సమర్థంగా పనిచేయబోతున్నాడు. రాజువు నీవే మా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను. రారాజు గట్టిగా పలుకుదాం, ఇంకా గట్టిగా. రియాబాద షమ్మ. ఇంకొకసారి ఫైనల్గా. రారాజువు మా తండ్రివి నిన్ను విడువను ఎడబా. ఓ గ్లోరాబాద షమ్మ. గట్టిగా చప్పట్లు కొట్టు కూర్చుందామండి. హల్లెలూయా. ఏం దేవుని సన్నిధి ఉందండి ఇక్కడ.